హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మనం మార్చ్ 5 కరెంట్ అఫైర్స్ ఏవైతే డైలీ కరెంట్ అఫైర్స్ చూస్తున్నామో మార్చ్ 5 యొక్క కరెంట్ అఫైర్స్ చూస్తాం. మార్చి 5 రైట్. ఫస్ట్ మనకి పాలిటీ అంశం వచ్చేసి ఫస్ట్ మనకి సెకండ్ పిసా ప్రాంతీయ సమావేశం ఎక్కడ అంటే జార్ఖండ్ రాంచీలో జరిగింది. దీని గురించి మనం క్లియర్గా చూస్తాం. ఫస్ట్ పిసా అనేది ఎక్కడ జరిగిందంటే పూణే, జనవరి 2024లో భాగంగా పూణేలో జరిగింది ఫస్ట్ పిసా ప్రాంతీయ సమావేశం. ఇది సెకండ్ పిసా ప్రాంతీయ సమావేశం మనకు జార్ఖండ్ రాంచీలో జరిగింది. నిర్వహణ మనకి పంచాయతీరాజ్ శాఖ నిర్వహించడం జరిగింది. మరి ఈ పిసా యాక్ట్ అనేది మనకి 1996లో మనకి దిలీప్ సింగ్ బురియా కమిటీ సిఫార్సులపై రావడం జరుగుతుంది. పిసా యాక్ట్ పిసా అంటే ఈ ప్రొవిజన్స్ ఆఫ్ పంచాయత్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ షెడ్యూల్ ఏరియాస్ యాక్ట్ అని చెప్పేసి పిలుచుకుంటాం. మళ్ళీ ఒకసారి ప్రొవిజన్స్ ఆఫ్ పంచాయత్స్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ యాక్ట్ అని చెప్పేసి పిలుచుకుంటాం. అయితే మరి ఈ పెసా యాక్ట్ గురించి చెప్పాలంటే మనకు ఫస్ట్ ఈ 244 సబ్ క్లాస్ 1లో భాగంగా ఆర్టికల్లో మనకి సూచించబడిన షెడ్యూల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో మరి 244 సబ్ క్లాస్ 1లో భాగంగా ఏముంటాయి అంటే మనకి 5th షెడ్యూల్ ఉంటుంది. ఏం చెప్తున్నా అంటే ఈ 244 సబ్ క్లాస్ 1 ఆర్టికల్లో భాగంగా కొన్ని షెడ్యూల్ ఏరియాస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అవి ఏంటి అంటే 5th షెడ్యూల్. ఈ 5th షెడ్యూల్లో ఏముంది అంటే మనకు 10 స్టేట్స్ ఉంటాయి. 10 స్టేట్స్. ఈ 10 స్టేట్స్ అవి ఏంటి అంటే ఫస్ట్ మనకు ఏపీ, తెలంగాణ, ఒడిషా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ చూడండి, ఏపీ ఉన్నదంటే తెలంగాణ ఉన్నట్టే, మన పక్క రాష్ట్రం వచ్చేసి ఒడిషా, అదేవిధంగా ఇంకొక పక్క రాష్ట్రం వచ్చేసి మహారాష్ట్ర, ఇంకా చూస్తే ఛత్తీస్గఢ్ మన పక్క రాష్ట్రమే, ఇంకా చెప్తే మధ్యప్రదేశ్ కూడా దాదాపు మన పక్క రాష్ట్రమే, అదేవిధంగా జార్ఖండ్ ఒకటి, నెక్స్ట్ గుజరాత్ పక్క రాష్ట్రమే, రాజస్థాన్ దగ్గరే, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్. ఇట్లా మనకు ఈ 10 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ 10 రాష్ట్రాలు మనకి 5th షెడ్యూల్లో భాగంగా ఉన్నాయి. ఈ 5th షెడ్యూల్లో భాగంగా ఉన్న ఈ 10 రాష్ట్రాలకి మనకి ఇక్కడ మనకి ఈ స్పెషల్ యాక్ట్ ఎందుకు అని చెప్పేసి అంటే వీటికి మనకి షెడ్యూల్ ఏరియాస్లో భాగంగా 5th షెడ్యూల్లో భాగంగా ఇవి ఉన్నాయి 10 స్టేట్స్. అయితే మరి ఈ స్పెషల్ యాక్ట్ ఈ 10 స్టేట్స్కి ఎందుకు అని చెప్పేసి చూస్తే మనకి ఈ 243M ఈ పంచాయతీరాజ్ యాక్ట్లో భాగంగా ఈ 243M అనేది మనకేం చెప్తా అంటే 73 రాజ్యాంగ సవరణ భాగంగా ఈ 243M చూస్తే ఏం చెప్తా అంటే ఈ పంచాయతీరాజ్ యాక్ట్ నిబంధనలు వర్తించని ప్రాంతాలు వర్తింపజేయాలంటే ప్రత్యేక చట్టం అవసరం. అంటే ఇక్కడ మన 10 స్టేట్స్ అనేవి ఇక్కడ ఈ పంచాయతీ చట్టం నిబంధనలు వర్తించని ప్రాంతాలు అని చెప్పేసి చెప్పవచ్చు. అది ఎక్కడ ఉంది అంటే మనకి పంచాయతీరాజ్ యాక్ట్ ఈ యాక్ట్లో భాగంగా 243Mలో మనం ఉంటుంది. అంటే మినహాయింపు. ఈ 243M అని ఏం చెప్తుంది అంటే మినహాయింపు అని చెప్పేసి చెప్తుంది. వేటికి మినహాయింపు అంటే ఈ 10 స్టేట్స్ గట మినహాయింపు అంట. సో 10 స్టేట్స్ ఈ పంచాయతీరాజ్ యాక్ట్లో భాగంగా మనకి 73CA నుంచి మనకి మినహాయింపు ఉంది కాబట్టి మనకి ఈ పిసా యాక్ట్ అనేది మనకి ఇక్కడ వర్తింపజేయడం జరిగింది. ఇట్లా వర్తింపజేయాలంటే మనకి ప్రత్యేక చట్టం అవసరం కాబట్టి పెసా యాక్ట్ అని చేయడం జరిగింది 1996 దిలీప్ సింగ్ బొరియా కమిటీ సిఫార్సు మేరకు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంటే వేటికైతే ఇక్కడ 243M ప్రకారం మినహాయింపు ఉందో 73 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం వాటికి మనం ప్రత్యేకమైన చట్టం చేసుకోవడం జరిగింది. అవి మనకు 10 స్టేట్స్. అవి ఎక్కడ ఉన్నాయంటే 5th షెడ్యూల్లో ఉన్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్. పిసా యాక్ట్ మనకి ఏం చెప్తుందంటే ఇది ఇంపార్టెంట్, మనకి గ్రామ సభలకు ప్రత్యేక అధికారం ఇస్తుంది. ఓకే, ఏది న్యాచురల్ సోర్స్పై ఏదంటే గ్రామ సభలకి ప్రత్యేక అధికారం దేంట్లో ఇస్తుందంటే సహజ వనరులపై గ్రామ సభలదే ప్రత్యేక అధికారం. అదేవిధంగా స్వయం పాలన అవకాశం కూడా గ్రామ సభలదే. అదేవిధంగా షెడ్యూల్ తెగల ఆచారాల రక్షణ కూడా వీటిదే పెసా యాక్ట్ అని చెప్పేసి చెప్పుకుంటాం. రైట్. నెక్స్ట్ ఈ భారత్ జీడిపి అంచనా మనకి మూడీస్ సంస్థ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. భారత్ జీడిపిది అది మనకు 6.8 అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ షానన్ జల విద్యుత్ కేంద్రం. ఈ షానన్ జల విద్యుత్ కేంద్రం అనేది వార్తల్లో ఉంది. ఈ షానన్ జల విద్యుత్ కేంద్రం అయితే ప్రాజెక్టు యథాస్థితిని కొనసాగించాలని మనకి కేంద్రం ఆదేశించింది. ఆదేశించడం వల్ల దీనిపై పంజాబ్ అనేది సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. మరి ఈ షానన్ జల విద్యుత్ కేంద్రం ఇష్యూ ఏంటంటే మనకు జనరల్గా హిమాచల్ ప్రదేశ్లో మండి జిల్లాలో మనకి 110 మెగావాట్ల ప్రాజెక్ట్ ఇది. దీనికి 1925లో పంజాబ్ ఏం చేస్తుందంటే లీజుకు తీసుకుంటుంది 99 సంవత్సరాలు. ఓకే, 1925లో. మరి ఇప్పుడు 2024 కదా, 2024 మార్చి 2తో దీనికి 99 సంవత్సరాలు అనేది నిండడం వల్ల ఈ గడువు ముగిసిందని చెప్పేసి గడువు పెంచమని చెప్పేసి హిమాచల్ ప్రదేశ్ అనేది అనౌన్స్ చేసింది. అప్పుడు దీనివల్ల ఏమైందంటే ఓకే యథాతథ స్థితిని కొనసాగించాలని కేంద్రం ఆశిస్తే అప్పుడు పంజాబ్ అనేది సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అప్పటి మండి పాలకుడు ఎవరంటే రాజా జోగిందర్ బహదూర్. ఎందుకంటే ఇలాంటి వార్తల్లో ఉన్న అంశాలు మనకి ఉన్నప్పుడు దానికి సంబంధించిన జిఎస్ పాయింట్స్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. అవి మనం చూసుకోవాలి. షానన్ జల విద్యుత్ కేంద్రం ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్. మరి లీజుకు తీసుకున్న స్టేట్ ఏదంటే పంజాబ్. రైట్. నెక్స్ట్ క్రూ 8 మిషన్. ఈ క్రూ 8 మిషన్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 4 వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ప్రయాణం చేస్తున్నారు. అది కెన్నడీ అంతరిక్ష కేంద్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కెన్నడీ అంతరిక్ష కేంద్రం. మరి ఆ 4 వ్యోమగాములు ఎవరంటే మనకి మాథ్యూ డొమినిక్ యుఎస్ఏ మిషన్ కమాండర్ అట మాథ్యూ డొమినియన్. ఈ గుర్తుపెట్టుకోవాలి 4 పేర్లు. క్రూ 8 మిషన్ బాగా. రెండవది మైకెల్ బరాట్ యుఎస్ఏ. మూడవది జీనట్ ఎప్స్ యుఎస్ఏ. అదేవిధంగా 4వది అలెగ్జాండర్ గ్రెబెన్ రష్యా కాస్మోనెట్. ఓకే, రైట్. ఏమంటున్నాం? మాథ్యూస్ డొమిన్, మైకెల్ బెరాట్, జీనట్ ఎప్స్, నెక్స్ట్ అలెగ్జాండర్ గ్రెబెన్ రష్యా. వీళ్ళు ముగ్గురు యుఎస్ఏ ఉమెన్. ఈ యుఎస్ఏ వ్యోమగాములను ఏమంటామంటే మనము ఆస్ట్రోనాట్స్ అని చెప్పేసి, రష్యా వ్యోమగాములను ఏమంటామంటే కాస్మోనాట్స్ అని చెప్పేసి, చైనా వ్యోమగాములను ఏమంటామంటే టైకోనాట్స్ అని చెప్పేసి. ఓకే, మన ఇండియా అయితే వ్యోమగాములు అని చెప్పేసి పిలుచుకుంటాం. రైట్. ఇట్లా ఈ క్రూ 8 మిషన్ ద్వారా 4 వ్యోమగాములను పంపుతుంది. 3 యుఎస్ఏ చెందిన వాళ్ళు, 1 రష్యాకు చెందిన వాళ్ళు, అలెగ్జాండర్ గ్రెబెల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఉమెన్ ఉన్నారు మనకి ఇక్కడ, జీనట్ ఏప్స్ అని చెప్పేసి ఉమెన్ గుర్తుపెట్టుకోవాలి, జీనట్ ఏప్స్. నెక్స్ట్ జునో మిషన్. ఈ జునో మిషన్ అనేది మనకి నాసా ఉపగ్రహం, జూపిటర్ అధ్యయనం, వాటి ఉపగ్రహాల అధ్యయనం అని చెప్పేసి. బృహస్పతి గురుడు యొక్క ఉపగ్రహం యూరోపాను పరిశీలన అంశం వచ్చేసి O2 ఉత్పత్తిని లెక్కించడం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. జూనో మిషన్ ఎక్కడి నుంచి అంటే నాసా ఉపగ్రహం. ఇది ఏం చేస్తాడంటే జూపిటర్ అధ్యయనం అండ్ వాటి ఉపగ్రహాల అధ్యయనానికి పంపిస్తున్నాం. రైట్. బృహస్పతి లేదా గురుడు యొక్క ఉపగ్రహం యూరోసాని పరిశీలన చేయడం, అదేవిధంగా O2ని ఉత్పత్తి మనం లెక్కించడం. నెక్స్ట్ చూస్తే రైట్ మనకి పంకజ్ సే ప్రగతి ఏంటంటే పంకజ్ సే ప్రగతి. ఈ పంకజ్ సే ప్రగతి అనేది మనకి మినిస్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఈ ప్లస్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్ఫామ్ సంయుక్తంగా చొరవ తీసుకుంది. ఈ పంకజ్ సే ప్రగతి అనేది మనకి హిందీ వర్డ్ మీనింగ్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అర్థం. పంకజ్ సే ప్రగతి అంటే హిందీ వర్డ్ మీనింగ్ ఏంటంటే రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అర్థం. ఇది మనకు దేశవ్యాప్తంగా మహిళా పారిశ్రామికవేత్తలను ఉద్యమి పోర్టల్లో మనకి నమోదు చేసుకునేందుకు ప్రోత్సాహం. అంటే మహిళా పారిశ్రామికవేత్తలు అంటారు కదా, ఉద్యమి పోర్టల్లో నమోదు చేసుకోవడానికి ప్రోత్సాహకంగా ఈ పంకజ్ సే ప్రగతి అని చెప్పేసి మినిస్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఈ అండ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి మనకు సంయుక్తంగా ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి పంకజ్ సే అంటే మనకి హిందీ వర్డ్ మీనింగ్ ఏంటంటే రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అర్థం.
ఇంకొకటి మనకి చక్షు పోర్టల్ అనేది మనకు వార్తల్లో ఉంది. చక్షు అంటే మోసం అని అనుమానిస్తే నివేదించడం అంట. అయితే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేటిక్స్ టెక్ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రారంభించింది. ఇది సంచార్ సాతి పోర్టల్లో భాగం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అనుమానిత మోసపూరిత కాల్స్ అండ్ లాటరీ ఆఫర్లు, ఉద్యోగ ఆఫర్లు లాంటి సందేశాలు మనకు వచ్చినప్పుడు వాటిని ఫిర్యాదు చేసుకోవడానికి ఈ చక్షు పోర్టల్ మనం యూజ్ చేసుకోవచ్చు. మనకు చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి, మీరు ఇన్ని లక్షలు గెలుచుకున్నారు, లేకపోతే మీకు ఆఫర్ ఉంది, ఈ లాటరీ ఉందని చెప్పేసి. అట్లాంటి మెసేజ్ వచ్చినప్పుడు మనం ఫిర్యాదు చేయొచ్చట చక్షు పోర్టల్ ద్వారా. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనము గౌట్ పాలసీ సంబంధించి ముఖ్యమంత్రి యువ ఉద్యమి వికాస్ అభియాన్ అని చెప్పేసి MYUVA, ఇది యూపీ స్కీమ్ అండి. ఇక్కడ మనకి యువ పారిశ్రామికవేత్తల్ని వడ్డీ రహిత రుణం ఏంటంటే 5 లక్షల వరకు ఉంటుందట. యువ పారిశ్రామికవేత్తలు ఎంతమంది అంటే దాదాపు 1,00,000 మందికి కూడా మనకి వడ్డీ రహిత రుణం అయితే కల్పిస్తుందట. నెక్స్ట్ మనకి అదితి స్కీమ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఈ అదితి స్కీమ్ ఏంటంటే ఏసింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ విత్ ఐడెక్స్. ఓకే, ఐడెక్స్ గురించి మనం ఆల్రెడీ మార్నింగ్ క్లాస్లో చూసినాం. అంటే ఈ March 4th కరెంట్ అఫైర్స్లో భాగంగా దీన్ని టిఫ్ కనెక్ట్ 2024లో రాజ్నాథ్ సింగ్ ప్రారంభించడం జరిగింది. డిఫెన్స్ కనెక్ట్ అని చెప్పేసి ఇది రక్షణ సాంకేతికతతో ఆవిష్కరణలు ప్రోత్సహించడం ఏంటంట, రక్షణ సాంకేతికతతో ఆవిష్కరణలు ప్రోత్సహించేది. ఇది మనకు ఏసింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నోవేషన్ టెక్నాలజీ విత్ ఐడెక్స్ అని చెప్పేసి అదితి స్కీమ్, డిఫెన్స్ సంబంధించి. నెక్స్ట్ అబార్షన్ అనేది రాజ్యాంగ హక్కు అని చెప్పేసి ఫ్రాన్స్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఇది ఇంపార్టెంట్. అబార్షన్ అనేది రాజ్యాంగ హక్కు అని చెప్పేసి ఫ్రాన్స్ పార్లమెంటు మనకి ఆమోదం అయితే తెలిపింది. నెక్స్ట్ మనకి ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇన్ స్టెయిన్లెస్ స్టీల్ సెక్టార్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇన్ స్టెయిన్లెస్ స్టీల్ సెక్టార్లో భాగంగా ఎక్కడ అంటే హిస్సార్, అది జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ మనకి హర్యానా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. హిస్సార్ హర్యానా, జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్. ప్లస్ ఈ సహాయక సంస్థ ఏదంటే హైజెన్కో అని చెప్పేసి. ఓకే, ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్ సెక్టర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇండియాలో. అదేవిధంగా మనకి వరల్డ్లో అయితే ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ విత్ రూఫ్ టాప్ అండ్ ఫ్లోటింగ్ సోలార్. ఇండియాకి సంబంధించింది అయితేనేమో స్టెయిన్లెస్ స్టీల్ సెక్టార్లో ఫస్ట్ది గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, మరి వరల్డ్కి సంబంధించి అయితేనేమో రూఫ్ టాప్ అండ్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ ఫస్ట్ది. ఓకే, వెరీ ఇంపార్టెంట్. లక్ష్యం వచ్చేసి మనకు 2,700 మెట్రిక్ టన్నులు కార్బన్ ఎమిషన్ని తగ్గించుకోవడం ఇయర్కి. అట్లా మనకి 2 డెకేడ్స్కి అంటే 20 సంవత్సరాలకి మనకి 2,700 ఇంటూ 20 అయితే 54,000 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేది మనం తగ్గించాల్సి ఉంటుంది. ఇది మనకు లక్ష్యం. ఇదేది 1 ఇయర్కి పెట్టుకుంటే 2 డెకేడ్స్కి అయితే 54,000 టన్స్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ అనేది తగ్గించుకోవాలి. ఈ జిఎస్లో భాగంగా మనకి స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఐరన్ ప్లస్ క్రోమియం ప్లస్ నికెల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తుప్పు పట్టకుండా ఈ క్రోమియాన్ని మనకు పూత అనేది పూస్తారు. ఐరన్ ప్లస్ క్రోమియం ప్లస్ నికెల్. ఓకే, దీన్ని మనం స్టెయిన్లెస్ స్టీల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. హిస్సార్, జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్, హర్యానా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనకి వరల్డ్లో అయితే రూఫ్ టాప్ ఫ్లోటింగ్ ఫస్ట్, అదే ఇండియాలో అయితే మనకి స్టెయిన్లెస్ స్టీల్లో ఫస్ట్. రైట్. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్లో భాగంగా మనకి ఇండియా ఫస్ట్ నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ అనేది స్టార్ట్ చేస్తుంది. చూడండి, ఇంతకుముందు ఫస్ట్దే ఇండియాలకు సంబంధించి, ఇది కూడా ఫస్ట్దే, సూపర్లేటివ్స్ ఇవన్నీ. ఇండియా ఫస్ట్ నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ ఫైనల్లీ బికమ్ ఏ రియాలిటీ. అంటే మనకి 2013లో దీన్ని ప్రాజెక్ట్ని ఆమోదించుకుంటే మనకి 2024లో మనకి ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం. గ్యాంగ్టక్ రివర్ డాల్ఫిన్ అని చెప్పేసి నేషనల్ ఆక్వాటిక్ ఎనిమల్ అని చెప్పేసి అంటాం. అంటే జాతీయ జలచర జీవి డాల్ఫిన్ మనకి అదొకటి గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ 4 మార్చి 2024 బీహార్లో నితీష్ కుమార్ అయితే ప్రారంభించిండు. పాట్నా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పాట్నాలో, ఇది గంగానది దగ్గర ఉన్న పాట్నా యూనివర్సిటీ అని చెప్పేసి. ఇది ఫస్ట్ నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ అంటే పాట్నా. 13లో ఒప్పందం చేసుకుంటే మనం ఆమోదించుకుంటే 24లో మనకు ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. యూపీ స్టేట్ ఆక్వాటిక్ ఎనిమల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. గ్యాంగటిక్ రివర్ డాల్ఫిన్ అనేది.
ఈ డాల్ఫిన్ అనేది మనకు ఐయుసిఎన్లో భాగంగా ఎండేంజర్డ్ లిస్ట్లో ఉంది. అదేవిధంగా డబ్ల్యూపిఏలో 1972లో భాగంగా షెడ్యూల్ 1లో ఉంది. అదే సైట్స్లో భాగంగా మనకు అపెండిక్స్ 1లో ఉందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. యాజ్ పర్ డౌన్ టు ఎర్త్ సైట్లో మ్యాగజైన్లో భాగంగా ఇది మనకి డాల్ఫిన్ అనేది గుడ్డిది. ఇది మనకు ఎకో లొకేషన్ ధ్వని ద్వారా తన వేటను అనేది గుర్తిస్తుంది. డాల్ఫిన్ అనేది ధ్వని ద్వారా గుర్తిస్తుంది. 3000 గంగా డాల్ఫిన్లో మనకి 50% బీహార్లోనే ఉన్నాయంట. 3000లో భాగంగా బీహార్లోనే 50% ఉన్నాయంట. ఇది క్షీరదమైనందున నీటిలో ఊపిరి పీల్చుకోదు కాబట్టి ఎవ్రీ 30 to 40 సెకండ్స్కి మనకు నీటి ఉపరితలంపైకి వస్తుంది. ఇట్లాంటి అన్ని వార్తల్లో ఉన్నప్పుడు ఈ జిఎస్ పాయింట్ అవుట్ చేయొచ్చు. ఇట్లాంటి మనం ఏంటనుకుంటాం జనరల్ అంశాలు అనుకుంటాం, కానీ ఒకసారి మనం చూసుకుంటేనే ఐడియా ఉంటుంది. ఓకే, డాల్ఫిన్ సెంటర్ ఎక్కడ అంటే పాట్నా. రైట్. నెక్స్ట్ మనకు అణువిద్యుత్ స్వదేశీ రియాక్టర్. ఓకే, అణువిద్యుత్ స్వదేశీ రియాక్టర్. ఇక్కడ మనకు కల్పకంలో భారతదేశం మొట్టమొదటి స్వదేశీ ఫాస్ట్ బ్రీడర్ మనకి 500 మెగావాట్లు ఫాస్ట్ బ్రీడర్ అని చెప్పేసి ఫాస్ట్ బ్రీడర్ యొక్క కోర్ లోడింగ్ అనేది ప్రారంభిస్తున్నాం మనం అణువిద్యుత్ స్వదేశీ రియాక్టర్లో కల్పకంలో. ఎక్కడంటే తమిళనాడు. నిర్మాణం మనకి భావిని అంటే భారతీయ నభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నిర్మాణం ఏంటంటే భావిని. ఓకే, మొట్టమొదటి స్వదేశీ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కోర్ లోడింగ్. మనకి ఇది భారతదేశం యొక్క 3 దశల అణు కార్యక్రమాలలో భాగంగా కీలకమైన 2వ దశలోకి ప్రవేశించడం అంట. ఇది భారతదేశం యొక్క 3 దశల అణుశక్తి కార్యక్రమం అనేది మనకి హోమీజే బాబా అనేది మనకు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ దశ వచ్చేసి సహజ యురేనియం ఇంధనంతో కూడిన ప్రెషర్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సహజ యురేనియంతో ఇంధనంతో కూడిన ప్రెషర్డ్ హెవీ వాటర్ రియాక్టర్. రెండోది ప్లూటోనియం ఆధారితం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. మూడోది థోరియం ఆధారితం అధునాతన అణు విద్యుత్ వ్యవస్థలు. ఇవి మనకు 3. ఇది అడ్వాన్స్డ్ థోరియం ఆధారిత అధునాతన విద్యుత్ వ్యవస్థలు అనేది. ఫస్ట్ అయితే సహజ యురేనియం ఇంధనంతో కూడింది. ప్లూటోనియం అనేది ఫాస్ట్ బ్రీడింగ్ సంబంధించి. థోరియం అనేది అధునాతన అణు విద్యుత్ సంబంధించి. మనకు రీసెంట్గా వార్తల్లో ఉన్న అంశం ఏంటంటే కాక్రపారా గుజరాత్ స్వదేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? కాక్రపారా గుజరాత్ సంబంధించి స్వదేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్. ఓకే, ఇది మనకు అణు విద్యుత్ స్వదేశీ రియాక్టర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మన కల్పకం తమిళనాడు ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ యొక్క కోర్ లోడింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఏ సంస్థ అంటే భావిని. మనకు 3 దశలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. హోమీజే బాబా సహజ యురేనియం ప్లూటోనియం థోరియం. నెక్స్ట్ మహారాష్ట్ర భూషణ్ అవార్డు అనేది మనకు ప్రదీప్ మహాజన్కు రావడం జరిగింది. అదేవిధంగా రిపోర్ట్ చూసుకుంటే ఉమెన్ బిజినెస్ అండ్ లా ఇండెక్స్ 2024లో భాగంగా వరల్డ్ బ్యాంక్ అనేది ప్రచురించింది. 0 to 100 స్కోర్ కలిగి ఉంటుంది. ఆ 0 to 100 స్కోర్ అనేది మనకి ప్రపంచ సగటు స్కోర్ అయితే 64.2% అంట. ఇండియాకి సంబంధించి 190కి 113 అనేది రావడం జరిగింది. స్కోర్ అయితే 60% అని చెప్పి చెప్పొచ్చు. అయితే జనరల్గా అయితే మనకు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం కూడా 100 స్కోర్ అనేది లేదు. సో ఏ దేశంలో మహిళలు సమాన హక్కులు పొందలేని చెప్పి దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ సాధిస్తే కనుక మనకు జీడిపి అనేది 20% పెరుగుతాడు వాళ్ళ జీడిపి. ఓకే, ఇది రిపోర్టు. నెక్స్ట్ నిక్కీ హేలీ భారత్ సంతతి మనకి ఈ రిపబ్లిక్ అధ్యక్షత ప్రైమరీలో తొలి మహిళగా రికార్డు. అంటే ఈ వాషింగ్టన్ డీసీలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ మీద విజయం సాధించిందట. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రైమరీ, ఫైనల్ ఎలక్షన్స్ కాదు. నెక్స్ట్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మనకైతే యాక్రెక్స్ హాల్ ఆఫ్ ఫేమ్ జాతీయ పురస్కారం అయితే వచ్చింది. యాక్రెక్స్ హాల్ ఆఫ్ ఫేమ్ జాతీయ పురస్కారం. 2030 టార్గెట్ ఏంటంటే మనకు నెట్ జీరో కార్బన్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏం పెట్టుకున్న టార్గెట్ 2030 కల్లా నెట్ జీరో కార్బన్ సాధించాలని చెప్పేసి టార్గెట్ అయితే పెట్టుకున్నాం అది ఎయిర్పోర్ట్కి సంబంధించి. ఓకే, ఇది మనకు మార్చ్ 5 యొక్క కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్. ఓకే, ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ అంశాలు అయితే చాలా ఉన్నాయి. ఈరోజు మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అయితే అవసరం అయితే ఉంది. ఓకే, ఇది మనకి మార్చ్ 5 కరెంట్ అఫైర్స్. ఓకే, థ్యాంక్ యూ.